వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఇప్పుడు ఏవైతే డిగ్రీ కోర్సులు ఉన్నాయో, డిగ్రీ, ఫార్మసీ అండ్ లాకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ కోర్సుకి సంబంధించిన ఫీజులనేది హైక్ చేశారండి. ఎంత పర్సెంట్ అంటే 17.5% అనేది హైక్ చేశారనమాట. సో, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో, ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ గనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకైతే వస్తుంది. ఓకేనా? సో, మనకి ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో, సో, అలానే ఫార్మసీకి సంబంధించి కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో, అలానే లాకి సంబంధించిన కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో, సో, వాళ్ళకి 17.5 అనేది ఫీజులనేది హైక్ చేశారండి. ఇంకా అంటే అది ఫిక్స్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఈ ఫీ అనేది హైక్ చేశారు కదండీ! ఇది ఓన్లీ టెంపరవరీ మాత్రమే. ఇంకా ఫైనల్‌గా అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. సో, ఈ టెంపరవరీ కోసం కొన్ని అమౌంట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారండి. సో, ఆ టెంపరవరీ అమౌంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇది ఫిక్స్ చేసే వరకు ఇప్పుడు ఏదైతే టెంపరవరీ అమౌంట్ ఉందో, సో, అదే అనేది అప్లై అవుతదనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఫైనల్ చేసిన టెంపరవరీ ఫీజెస్ ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో, బీఏ తీసుకున్నట్టయితే 13,000 ఉందండి. సో, అలానే మనం బీకామ్ తీసుకున్నట్టయితే 14,000 అయితే ఉంది. బీఎస్సీ తీసుకున్నట్టయితే 17,500 అయితే ఉంది. వొకేషనల్ తీసుకున్నట్టయితే 17,500 అయితే ఉందండి. మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ ఫీస్ ఒకసారి చూద్దాం. బీబీఏ అండ్ బీబీఎం తీసుకున్నట్టయితే 21,000 అయితే ఉందండి. సో, అలానే ఇప్పుడు మనం బీసీఏ తీసుకున్నట్టయితే 21,000 అయితే ఉంది. బీహెచ్ఎం అండ్ బీహెచ్ఎం సీటీ తీసుకున్నట్టయితే 35,000 అయితే ఉందండి. సో, ఇప్పుడు అలానే ఫార్మసీకి సంబంధించింది, లాకి సంబంధించిన కోర్సెస్ ఫీ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫార్మసీకి వచ్చేసి మనకి ఫార్మసీకి 45,000 ఫీ అయితే ఉందండి. ఫార్మ్ డీకి వచ్చేసి 45,000 ఫీ అయితే ఉంది. సో, లా తీసుకున్నట్టయితే 5 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ఎల్ఎల్బి 15,000 ఫీ అయితే ఉంది. సో, ఇప్పుడు మనం లా కోర్స్ తీసుకున్నట్టయితే 5 years ఎల్ఎల్బి 15,000 ఫీ అయితే ఉందండి. సో, అలానే 3 years ఎల్ఎల్బి తీసుకున్నట్టయితే 16,000 ఫీ అయితే ఉంది. అలానే ఎంఎల్ అండ్ ఎల్ఎల్ఎం తీసుకున్నట్టయితే 22,000 ఫీ అయితే ఉంది. సో, ఇదండి ఫీ హైక్ గురించి పూర్తి డీటెయిల్స్. సో, ఎవరైతే డిగ్రీ, ఫార్మసీ, లాకి సంబంధించిన కోర్సెస్ చేస్తుంటారు కదా, సో, వాళ్ళకి సంబంధించింది గవర్నమెంట్ నుంచి కొంచెం ఫీ అయితే హైక్ అయిందండి. సో, ఇది టెంపరవరీ మాత్రమే. ఇంకా ఫైనల్ ఫీ అనేది ఇంకా మనకు డిసైడ్ చేయలేదు. సో, అంతవరకు ఈ టెంపరవరీ ఫీ మాత్రమే మనకు ఉంటుందన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.